వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో మహిళా ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న కష్టాలు వెలుగులోకి వచ్చాయి. వర్షాలకు తోక మరియు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో పాఠశాలకు వెళ్లేందుకు గ్రామ పంచాయతీ ట్రాక్టర్లో వాగు దాటుతూ ఉండగా ట్రాక్టర్ ఇసుకలో కూరుకుపోయింది. ట్రాలీ ఒరిగిపోవడంతో టీచర్లు, ఇద్దరు చంటి పిల్లలు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు మరో ట్రాక్టర్తో సహాయక చర్యలు చేపట్టి అరగంట పాటు శ్రమించి ఉపాధ్యాయులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. సూర్యాపేటలో జాజిరెడ్డిగూడెం ఎంఆర్ఓ శ్రీకాంత్ అనుచరులు కారు ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారంటూ ప్రశ్నించిన వ్యక్తిని అసభ్య పదజాలంతో దూషించారు. కారు వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తులు వీడియో తీస్తూ ఎవరనుకుంటున్నావురా నా కొడక అంటూ బెదిరించారు. ఎంఆర్ఓ శ్రీకాంత్ కారును డ్రైవ్ చేస్తున్నట్లుగా ఉన్న ఈ వీడియో వైరల్ గా మారింది. నారాయణఖేడ్ పట్టణంలో సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహులు మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 10వ తేదీన జైల్ బరో కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కేవలం కార్పొరేట్ల కోసమే పనిచేస్తుందని మండిపడ్డారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా రాత్రి కురిసిన భారీ వర్షం జనజీవనాన్ని స్తంభింపజేసింది. జిల్లా కేంద్రంలోని రాజానగర్, టీచర్స్ కాలనీ వరద నీటిలో మునిగిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లో నీళ్లలోకి కూడా వర్షం నీరు చేరింది. సిరిసిల్ల రోడ్డుపై భారీగా వరద ప్రవాహం ఏర్పడడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ గేరిగంటి లక్ష్మీనారాయణ రోడ్డుపై నిలిచిన నీళ్లలో కూర్చొని నిరసన తెలిపారు. అధికారులు, ప్రభుత్వం తక్షణమే చొరవ చూపాలని ఆయన డిమాండ్ చేశారు. కామారెడ్డి నుండి అన్నారం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి మట్టి రోడ్లు చిక్కుకుంది. ఈ ఘటనలో బస్సులో ఉన్న సుమారు 20 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్తో స్థానికులు ఈ విషయంపై వాగ్వాదానికి దిగారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాకాలగూడెం ప్రభుత్వ పాఠశాలలో కాంగ్రెస్ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీలో భాగంగా 4వ తరగతి చదువుతున్న విద్యార్థికి ఆ అక్షరం కూడా రాయడం రాకపోవడంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడిన ఆయన ఒక పిల్లాడిని బోర్డుపై రాయమని అడగ్గా అక్షరాలు కూడా రాకపోవడంతో ఉపాధ్యాయులు తీవ్రంగా మందలించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల చదువుల తీరు ఇంత దారుణంగా ఉందా అని ఆయన ప్రశ్నించారు. కరీంనగర్ జిల్లా సైదాపురం మండలం బొమ్మకల్ గ్రామంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ మాల సంఘం కులస్తులు, మహిళలు, పిల్లలు అడవిలో వనదేవతలకు గద్దెలు ఏర్పాటు చేసి కొబ్బరికాయలు, పూలు, పండ్లతో ప్రత్యేక పూజలు చేసి వేడుకున్నారు. రోజంతా ఆటో నడుపుతూ కుటుంబాలను పోషించే వేలాది మంది ఆటో కార్మికులకు ప్రమాదం జరిగితే వారి కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్న పరిస్థితిని గుర్తించి సిరిసిల్ల జిల్లాలోని ఆటో కార్మికులందరికీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన సొంత ఖర్చుతో ప్రమాద బీమా చేయించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లక్ష్మీపూర్ తాండాలో బూఖ్యా జమిలి అనే వృద్ధురాలు ఇంట్లో జారిపడి కాలికి గాయమైంది. 108 అంబులెన్స్లో ఆసుపత్రికి తరలిస్తుండగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నడి రోడ్డుపై వాహనం ఆగిపోయింది. మరో 108 అంబులెన్స్ వచ్చే వరకు వృద్ధురాలు అదే వాహనంలో ఇబ్బంది పడ్డారు. దర్పల్లిలో పండుగ సాయని జయంతిని ముద్రాజు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మండల అధ్యక్షుడు మర్చు రఘురాం మాట్లాడుతూ దేశం కోసం పరిత్యాగం చేసిన పండుగ సాయన ముద్రాజులకు ఆదర్శమన్నారు. ఈ కార్యక్రమంలో ముద్రాజు సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.